కదా నాన్న. అంటే అంటే ఏంటి ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితులను అర్థం చేసుకుంటే మంచిది. ఈడు చూడు బాగుండు. నాకు నచ్చాడు అంతే. నాన్న అక్క, నా జీవితం అయిపోయింది. అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడోకక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది? నా ఏడ్చి పెడగొప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. మూడు ముళ్ళేదో వేయించుకొని నా పరువు నిలబెట్టి ఏం చెప్తున్నా? సంగతి తెలుసుగా? మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళిగడక? పెళ్ళి మీకు కాదు, నా కూతురికి. త్వరగండి. నుంచి వెళ్ళండి. ఈ మాటగా మాట చెప్పుకోవాలి కానీ పెళ్లి కూడా ఎంత బాగా చేస్తున్నారో. అవునే, ఇంకొంతే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి పోషణాలు, పెళ్లి పనులు తప్ప సిగ్గులు ఎక్కడే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాము పోయాము అన్నట్టే ఉండాలి. పద పద. ఇక నా బ్యాగ్ తీసుకురా. తినలేదే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి. నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజులు నేను అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దాం మనం? జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తావు? అన్న చదువు చదువు అని అంత తాపత్రయ పడేదండి. అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆరు రోడ్డు ఎక్కితే కుటుంబం పరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య, మూసుకో. అతను దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళిలా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా. పద. హలో హలో, నేను గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకున్నాను. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో సోకాలు తీస్తున్నావు? అత్తయ్య, కాలేజ్ రోడ్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో, ఎంతమంది చదువు
అవునాలే అమ్మ, బతికేలా అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకున్నాను దురదృష్టం. చెల్లెలి పిల్ల అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అగ్గి పరిస్థితుల్లో ఉంటే మీకు తెలియాలి, మీరేం చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దం చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అత్యంత నుండి గంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉండి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనా? నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకునే అప్పుడు ఏ రచనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నువ్వు చెప్తున్నా, చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యత తీర్చుకున్నామని. నాన్న, ఎలాగో నా జీవితం బలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న నీ దండం పెడతా నాన్న. నీతో చెప్పించుకునే స్థితిలో నేను దానికి పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న, ఎక్కడికక్క? నిన్ను కన్న తండ్రి హక్కును చేసుకుంటాడని ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా, నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నిలుపుకోవాలంటే కావాల్సిన నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడికంత ఆతృత ఉండాలి. కానీ బాధ ఎక్కడ ఉంటుందంటే నాన్నలో కూడా అది కరువైంది. నా కళని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజు నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఈ బాధ వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు నా రోడ్డున పడేవాళ్ళం కాదు. స్వాతి, కాస్త అన్నం ఉంటే పెట్టవే. అది కూడా అడగలేదు. ఇప్పుడే వస్తా. వెళ్ళినా కూర్చో. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. కొడుకుని మింగేసిన తిమింగళంగా నువ్వు. ఒకటి పోగొట్టుకుని దురదృష్టం. నీ చెల్లి పెళ్లి డబ్బనిస్తుందా అని భయం. చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టం పెట్టుకోండి పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లిని ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా, కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. లాలి
గుండెలో గూడే కట్టి నీకు పెంచుకుంటా చిన్నదానా. పాదాలే అందినని అన్న మనసే తల్లడి సంతోషంతో అన్న మనసే కాల్ కొంచెం సార్